నమస్తే అండి. నేను మీ పోతిరెడ్డి కృష్ణకాంత్, బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియా ప్రతినిధిని. ఇవాళ రోజు వీడియో చేయడానికి కారణం మీకు కొన్ని మంచి వీడియోస్ చూపిద్దామని. అంటే గత 2 రోజులుగా మనం చూస్తున్నాం, ఏదైతే ఈ అల్లర్లు, ఈ గొడవలు ఇవన్నీ ఏదైతే జరుగుతున్నాయో చాలా బాధాకరం. ముఖ్యంగా స్టూడెంట్స్ భవిష్యత్తుతో కొన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ఇండియా అలయన్స్ కి సంబంధించిన రాజకీయ పార్టీలు ఎలా అయితే వాళ్ళ భవిష్యత్తుతో ఆడుకొని ఈ సిజేపీ అనే దాన్ని ఉపయోగించుకొని ఆ స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తుతో ఆడుకుంటున్నారో అది మనం గత 2 రోజులుగా ఈ జంతర్ మంతర్ సాక్షిగా చూస్తున్నాం మనం. దానికంటే ముందు ఇవాళ రోజు నేను కొన్ని మంచి శుభప్రదమైన ఆనందమైన వీడియోస్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఇది ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను చూడండి. ఆల్ ఇండియా ర్యాంక్ 13 వచ్చింది. ఓపెన్ ఫిజికల్ 9th ర్యాంక్ వచ్చింది. 705 మార్క్స్ వచ్చాయి. ఈ సందర్భంలో నేను ఒకటి గుర్తు చేయాలనుకుంటున్నాను. మనం ఈరోజు నేను సంతోషంగా ఉన్నాను. ఒక ఎగ్జామ్ రాశాను అంటే మన భారతదేశం స్వతంత్రంగా ఉంది. అందరికీ నమస్కారం. ఇంకోటి చూపిస్తా చూడండి. ఇది చివరిది. చూసారు కదా వాళ్ళందరూ ఎంత ఆనందంగా ఉన్నారో. ఎందుకంటే ఎప్పుడైతే పేపర్ లీకేజ్ అయ్యింది, ప్రశ్నపత్రం లీకేజ్ అయిందని తెలియగానే మన ప్రభుత్వం ఇమీడియట్ గా ఆ యొక్క ఎగ్జామ్ నీట్ ని స్క్రాప్ చేసి వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద రీ ఎగ్జామ్ పెట్టి వెంటనే ఒక 20 లక్షల పైచిలుకు స్టూడెంట్స్ రాస్తే ఇవాళ రోజు 11 లక్షల పైచిలుకు నీట్ స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు ఈ ఎగ్జామ్ లో. అంటే గత సంవత్సరం 2025 కంటే కూడా ఈ సంవత్సరం 2026 లో నీట్ స్టూడెంట్స్ ఉత్తీర్ణత పర్సంటేజ్ పెరిగింది. అది నేను చెప్పడం కాదు, స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి, మీరు ఆన్లైన్ లో కూడా చెక్ చేసుకోవచ్చు. సో నిజాలేమో ఇలా ఉంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ వారు నిజాలను వక్రీకరిస్తూ వీళ్ళు ఇవాళ రోజు ధర్నా అనే పేరుతో అక్కడ జంతర్ మంతర్ దగ్గర యాంటీ నేషనల్ ఎలిమెంట్స్, ఎవరైతే ఒక అరుంధతి రాయ్, ఎవరైతే కాశ్మీర్ ఈజ్ నాట్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా, కాశ్మీర్ మన దేశ భాగమే కాదు అని ఓపెన్ గా అందరి ముందు చెప్పిన ఒక అరుంధతి రాయ్ ని తీసుకొచ్చి ఆమెకి ఆ డయాస్ ఇస్తారు. నెక్స్ట్ ఎవరైతే సయ్యద్ క్వాసిం రసూల్ అని చెప్పి ఉమర్ ఖాలిద్, ఎవరైతే ఈ జేఎన్యూ స్టూడెంట్ ఉన్నాడో, మొన్న 2020లో ఢిల్లీలో ఏదైతే కమ్యూనల్ గొడవలు అయినాయో ఆ గొడవల్లో సూత్రధారి అయిన ఉమర్ ఖాలిద్ ఇప్పుడు తిహార్ జైల్లో పడున్నాడు. అతని తండ్రి ఇతను సిమి అనే ఒక బ్యాండ్ ఆర్గనైజేషన్, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. అది ఇదివరకు గతంలో ముంబై ఢిల్లీ బ్లాస్ట్లకు సంబంధించి వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి ఆ సిమి ఆర్గనైజేషన్ కని. ఆ సిమి ప్రెసిడెంట్ కింద చేశాడు ఉమర్ ఖలీద్ వాళ్ళ తండ్రి. అతని పేరు సయ్యద్ కాసిం రసూల్ ఇలియాస్ అని చెప్పి ఉంది. అతను వీళ్ళ యొక్క వెన్యూకి వచ్చి, వీళ్ళ యొక్క డయాస్ మీద వచ్చి, స్టేజ్ మీదకి వచ్చి అతను మాట్లాడతాడు. నెక్స్ట్ ఇంకా ప్రకాష్ రాజ్, ఎవరైతే హిందూ దేవుళ్ళని కించపరుస్తూ రామాయణంలో రాముడు లక్ష్మణుడు వలస కూలీలని మాట్లాడాడు, అలాంటి ప్రకాష్ రాజ్ అతను వచ్చి వీళ్ళకి మద్దతు పలుకుతాడు. ఇంకో అతను వచ్చేమో కునాల్ కామ్రా, ఇతను పెద్ద జోకర్, స్టాండప్ కమెడియన్ అని చెప్పి అనుకుంటాడు, బట్ ఈజ్ ఏ రియల్ టైమ్ జోకర్. సో కునాల్ కామ్రా అనే అతను ఎవడైతే మొన్న కూడా ఆఖరికి వచ్చి ఆ డయాస్ మీద సీతమ్మ తల్లి మీద, రాముల వారి మీద ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాడు, అది కూడా అందరూ చూశారు. ఇవన్నీ నేను చెప్పేది కాదు, సోషల్ మీడియా, నేషనల్ మీడియా కవర్ చేసింది. ఇంకా నెక్స్ట్ ఇలా చాలా చాలా యాంటీ నేషనల్ ఎలిమెంట్స్, మోయినా మిత్రా, ఇలా ఎవరైతే రాజకీయ నిరుద్యోగులు ఉన్నారో, టీఎంసీలో ఎంపీ మోయినా మిత్రా, మొన్నటి వరకు ఎవరైతే యాంటీ హిందూ మత పరాన్ని వీళ్ళు కించపరుస్తూ ముందుకెళ్లారో
యాంటీ హిందూ ఐడియాలజీని తీసుకెళ్లారు వెస్ట్ బెంగాల్లో, అలాంటి మోయినా మిత్ర, వీళ్ళందరూ వీళ్ళకి వచ్చి మద్దతు పలకడం. నేను ఇవాళ రోజు అభిషేక్ డిప్కేని ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా. మిస్టర్ అభిషేక్ డిప్కే, ఇప్పుడు వరకు మీరు ఈ సోకాల్డ్ ధర్నాలో అసలైన నీట్ బాధితులు కానీ లేకపోతే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కానీ డయాస్ ఎక్కించి వాళ్ళతో మాట్లాడిపించారా? నాకు మాత్రం అలాంటి వీడియో ఇప్పటివరకు కనబడలేదు. నేను ఎత్తికాను సోషల్ మీడియాలో, ఇంటర్నెట్లో, అన్ని చోట్ల ఎత్తికాను. నాకు ఇప్పుడు వరకు నిజమైన నీట్ స్టూడెంట్స్ కానీ వాళ్ళ యొక్క తల్లిదండ్రులను కానీ ఈ అభిషేక్ డిప్కే అనే అతను ఆ సోకాల్డ్ స్టేజ్ డయాస్ ఏదైతే ఉందో, ఎక్కడైతే వీళ్ళు నిరాహార దీక్ష చేస్తున్నాడు వాంగ్చుక్, దాని తర్వాత వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు, ఆ డయాస్ మీద ఇప్పటి వరకు ఆ స్టేజ్ మీద ఆ సగటు నిజంగా వీళ్ళు అంటున్న ఆ నీట్ బాధితులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక్కళ్ళు కూడా పిలిచి ఆ డయాస్ మీద మాట్లాడటం నేను చూడలేదు ఇప్పటివరకు. నేనే కాదు, చాలా మంది చూడలేదు. నాకైతే అక్కడ కనపడలేదు. ఇంటర్నెట్ లో కూడా ఎత్తుకాను నేను ఆ వీడియోల గురించి. కానీ అదే డయాస్ మీద నేను చెప్పినట్టు ఈ అరుంధతి రాయ్, ఈ ఈ ఈ కాసిం సయ్యద్, ఉమర్ ఖాలిద్ వాళ్ళ తండ్రి ప్రకాష్ రాజు, ఈ కురాల్ కామ్రా, ఇలాంటి వాళ్ళందరినీ ఎక్కించాడు. ఆఖరికి ప్రొఫెసర్ నందిత నారాయణ అని ఉంటది, ఆమె కూడా షీజ్ అన్ అర్బన్ నక్సలైట్ అని అందరికీ తెలుసు. ఆమె డైరెక్ట్ స్టేజ్ మీద ఎక్కి అక్కడ సమయం సందర్భం లేకుండా అల్లానే మన దేవుడు, అల్లానే మన అందరికి దేవుడు అన్నట్టుగా పాడుతుంది పాటలు. అండ్ ఇప్పుడు ఇంకోటి చెప్దాం అనుకుంటున్నాను నేను. ముఖ్యంగా ఈ నీట్ ప్రశ్నాపత్రం ఎప్పుడైతే లీక్ అయిందో వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ గారు కానీ మన మోడీ గారి గవర్నమెంట్ ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి ఏదైతే రాధాకృష్ణన్ కమిటీ 2024లో దగ్గర 101 ప్రతిపాదనలు ఇచ్చిందో అందులో 70 ప్రతిపాదనలు ఇమీడియట్ గా మనం అమలంబిస్తూ ఇంప్లిమెంట్ చేస్తూ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, బయోమెట్రిక్స్, సీసీ కెమెరా మానిటరింగ్, ఇవన్నీ ఇంకా రకరకాలుగా అన్ని డిజిటైజేషన్ అన్ని తీసుకొచ్చాం మనం. అన్ని తీసుకొచ్చి మొన్న నీట్ రీ ఎగ్జామ్ పెడతాం జరిగింది. అండ్ ఇప్పుడు మనం నేను చెప్పినట్టు 2025 తో కంపేర్ చేస్తే 2026 పాస్ పర్సెంటేజ్ ఇంకా పెరిగింది నీట్ స్టూడెంట్స్. సో మీరు చూసారు ఇందాక ఈ వీడియోకి స్టార్టింగ్ లో నేను తల్లిదండ్రులు నీట్ స్టూడెంట్స్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో, చాలా బీద వర్గాల నుంచి వచ్చిన నీట్ స్టూడెంట్స్, వీళ్ళందరూ ఆనందంగా చాలా మంది సెలబ్రేషన్స్ చేసుకుంటున్న వీడియోస్ నేను మీకు చూపించాను. సో ఇది రియాలిటీ. కానీ వీళ్ళు ఇక్కడ చూపిస్తుంది ఏంటి, మనకి పార్లమెంట్ ఎక్కడైతే హై సెన్సిటివ్ ఏరియా ఉందో అక్కడ వెళ్ళి వీళ్ళు గొడవలు చేస్తారు, పోలీసుల మీద దాడి చేస్తారు, మళ్ళీ రివర్స్ పోలీసులే వీళ్ళ మీద దారుజన్యం చేసినట్టు చిత్రీకరిస్తారు. దాన్ని పట్టుకొని ద లీడర్ ఆఫ్ అపోజిషన్ అని చెప్పుకుంటున్న మిస్టర్ రాహుల్ గాంధీ, నేను పార్లమెంట్ లో ఎన్నుకొని మిమ్మల్ని అందరినీ పార్లమెంట్ లో మీరు డిబేట్ చేయండి అని చెప్పి మిమ్మల్ని ఎన్నుకుంటే ప్రజలు, ఆ రాహుల్ గాంధీ అండ్ సో కాల్డ్ అతని కాంగ్రెస్ లీడర్స్ అండ్ కొందరు ఎస్పీ సమాజ్వాదీ పార్టీ ఆ లీడర్స్ అఖిలేష్ యాదవ్, వీళ్ళందరూ ఆ రాజకీయ నిరుద్యోగులందరూ సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ రెసిడెన్స్, ఒఫీషియల్ రెసిడెన్స్ దగ్గరికి వెళ్ళి ఇల్లీగల్ గా, అంటే 70 ఏళ్ల భారతదేశ చరిత్రలో ఇప్పుడు వరకు ఎవరట్లా ప్రైమ్ మినిస్టర్ రెసిడెన్స్ దగ్గర ధర్నాలు చేయలేదు. ఎందుకంటే హై సెన్సిటివ్ సెక్యూరిటీ ఏరియా, అది చాలా డేంజరస్ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది ప్రైమ్ మినిస్టర్ గారి సెక్యూరిటీకి. మన దేశపు ప్రధాని భద్రత అంటే అది జాతీయ భద్రతకు కూడా సంబంధించిన విషయం. అది ఈ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇవాళ రోజు రాహుల్ గాంధీ గారు కానీ, ఆయన కాంగ్రెస్ నాయకులు కానీ, ఆ ప్రియాంక గాంధీ గారు కానీ, అండ్ సోకాల్ సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్, వీళ్ళందరూ కూడా అక్కడ ధర్నాకు దిగారు. వాళ్ళు ఎందుకు, ఎవరికి వాళ్ళే అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు, కేజ్రీవాల్ ముందు రోజు వచ్చి అక్కడ మాట్లాడాడు ధర్నా దగ్గర. ఎవరైతే అభిషేక్ డిప్కే గురువు ఉన్నాడో, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వచ్చిన సిసోడియా, ఆ కేజ్రీవాల్, వీళ్ళందరూ అభిషేక్ డిప్కే గురువులే, అది అందరికీ తెలుసు అది. సో వాళ్ళ ప్రపోగండాని ఇవాళ రోజు అభిషేక్ డిప్కే ముందు తీసుకెళ్తున్నాడు. సో వాళ్ళు వచ్చి మాట్లాడారు, వాళ్ళకి ఎక్స్ట్రా పాయింట్స్ వస్తాయని చెప్పి రాహుల్ గాంధీ గారు ఇమీడియట్ గా నెక్స్ట్ డే నిన్న ఇది పార్లమెంట్ ముందు ఇంత గొడవ చేసి సాక్షాత్ ప్రధానమంత్రి గారి భద్రతకే భంగం కలిగించే విధంగా, ప్రపంచ దేశాల్లో ముందు మన భారతదేశ పరువు ప్రతిష్టల్ని భంగం కలిగించే విధంగా కూడా ఈ విధంగా ప్రవర్తించాడు ప్రైమ్ మినిస్టర్స్ రెసిడెన్స్ ముందు. సో ఇది రాహుల్ గాంధీ, లీడర్ ఆఫ్ అపోజిషన్, ఇతను మన అపోజిషన్ లీడర్. సో ఇది వాళ్ళ రోజు ప్రజలందరూ గమనిస్తున్నారు. అంటే ఎలాంటి వ్యక్తుల్లో మనం పార్లమెంట్ కి పంపించింది, ఇలాంటి వాళ్ళు మన అపోజిషన్ లీడర్స్ అని చెప్పి నేను కాదు 140 కోట్ల భారతీయులు గమనించారు నిన్న. సో ఇవన్నీ మనం చూస్తున్నాం. అండ్ ఇవాళ రోజు మీరు చూస్తే స్వయంగా మోడీ గారు క్లియర్ గా ఒఫీషియల్ గా ట్వీట్ పెట్టారు. ఏమని, విద్యార్థులు యువత భవిష్యత్తుకు మించింది ఏదీ లేదు మా గవర్నమెంట్ కి, అది చాలా ఇంపార్టెంట్ ఈ విషయం మా గవర్నమెంట్ కి. సో తప్పకుండా ఇలాంటి నీట్ పరీక్ష ఇప్పుడు ఏదైతే మొన్న లీకేజ్ అయిందని తెలియగానే వెంటనే మేము యుద్ధ ప్రాతిపదిక మీద నీట్ పరీక్షను పెట్టి ఇంత ఫాస్ట్ గా మేము దాన్ని నిర్వర్తించి ఇంతమంది స్టూడెంట్స్ ఉత్తీర్ణత 11 లక్షల పైచర్లు స్టూడెంట్స్ ఉత్తీర్ణత సాధించారు. సో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూనే, విద్యార్థుల భవిష్యత్ చాలా ఇంపార్టెంట్. సో అందుకనే ఈ ఎవరైతే నిందితులు పట్టుబడ్డారు, దగ్గర 13 మంది పైచర్లకు నిందితులు పట్టుబడ్డారు, ఆ కేసు కూడా సిబిఐకి అప్పగించడం జరిగింది. అండ్ వాళ్ళు ఫాస్ట్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తారు.
సో కేవలం ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేయడమే కాకుండా ఇంక నుంచి రాబో కాలంలో ఇలాంటి కేసెస్ విద్యార్థుల ప్రశ్న పత్ర లీకేజ్ ఏమైనా అయితే వాటి మీద ఫాస్ట్ గా ట్రైల్ అయ్యే విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కూడా పెడుతున్నాం మేమని చెప్పి ఇవాళ ప్రధానమంత్రి గారు ఒఫీషియల్ గా చెప్పడం జరిగింది. సో ఇది మా యొక్క మోడీ గవర్నమెంట్, మా ఎన్డీఏ గవర్నమెంట్ ఒక నిబద్ధత. మీకు ఒకటి చెప్తాను, గత 12 ఏళ్లలో మోడీ గారి ప్రభుత్వం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అని చెప్పి ఎన్నో సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా పిఎం శ్రీ స్కూల్స్ అని చెప్పి మన గవర్నమెంట్ స్కూల్స్ ని ఒక డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో ఇంటిగ్రేట్ చేస్తూ టెక్నాలజీని ఉపయోగించుకొని ఒక హై అండ్ మోడల్ స్కూల్స్ కింద పెడతాం జరిగింది. అట్ ద సేమ్ టైం ఈ విద్య అని చెప్పి డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఇంటిగ్రేషన్ చేయడం, ఇలాంటి చాలా చాలా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మొత్తం మన యొక్క ఎడ్యుకేషన్ పాలసీనే మనం మార్చి ప్రతి ఒక్కరికి అందుబాటు అయ్యే విధంగా దిగువ మధ్యతరగతి పిల్లలు, బీద పిల్లలు అందరికీ తీసుకురావడం జరిగింది. అది ముఖ్యంగా నీట్ ఏదైతే ఇన్ని రోజులు ఇప్పుడు ఇంత పెద్ద ఇష్యూ అవుతుందో, ఈ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్, ఈ నీట్ ని తీసుకురావడం కూడా ముఖ్య కారణము. అంతకుముందు మనకు తెలుసు ఈ సోకాల్డ్ మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు మాఫియా ఎలా నడిచింది 2014 కంటే ముందు. కేవలం కొందరు కబంధ హస్తాల్లో, ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు అండ్ కొందరు ఇతరత్ర ఇండియా అలయన్స్ నేతల చేతుల్లోనే ఈ యొక్క ప్రైవేట్ కాలేజీ సీట్లు, ఈ ప్రైవేట్ కాలేజీలు ఉండేవి. సో వాళ్ళు ఒక్కొక్కరు 50 లక్షలకి, కోటి రూపాయలకి, కోటిన్నరకి, ఎన్నెన్నో కోట్ల రూపాయలకి సీట్లు అమ్ముకున్న వైనం మనం చూసాం. సో బీద విద్యార్థి అనే వాడికి అసలు మెడికల్ సీట్ రావడం అనేది ఒక కళ కింద మారిపోయింది. అలాంటి దానిని, ఆ కళని నిజం చేయాలని చెప్పి ఎన్ఈటి నీట్ తీసుకురావడం జరిగింది. దాని తర్వాత నుంచి మనం తెలుసు ఇలా ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్క మెడికల్ ప్రీ మెడికల్ ఎగ్జామ్ పెట్టి వీళ్ళు ఒక మాఫియా నడిపిస్తే అవన్నీ స్క్రాప్ చేసి మొత్తం దేశం అంతటికి ఒకటే నీట్ ఎగ్జామ్ అన్నట్టుగా మనం తీసుకురావడం జరిగింది. అఫ్ కోర్స్ ఇవాళ రోజు ఆ నీట్ ఎగ్జామ్ లో కూడా కొన్ని ఇట్లాంటి అవకతవకలు అవడం వల్ల ఇమీడియట్ గా దాని మీద యాక్షన్ తీసుకొని, ప్రాబ్లం ఉన్న చోట మనము అకౌంటబిలిటీ తీసుకొని ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని రీకండక్ట్ చేసి నీట్ రీ ఎగ్జామ్ పెట్టి ఇమీడియట్ గా ఇవాళ రోజు గత 2025 తో కంపేర్ చేసి 2026 ఉత్తీర్ణత కూడా, నీట్ క్వాలిఫికేషన్ ఉత్తీర్ణత కూడా స్టూడెంట్స్ పర్సెంటేజ్ పెరిగింది. సో అది మన మోడీ గవర్నమెంట్ అచీవ్ చేసింది ఈ 12 ఏళ్లలో. సో ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం మనం. కానీ రాహుల్ గాంధీ గారు, సోకాల్ రాహుల్ గాంధీ గారి హయాంలో, వాళ్ళ యూపీఏ ప్రభుత్వంలో ఎన్ని అవకతవకలు జరిగాయి. ఇవాళ రోజు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ ముందు అండ్ మోడీ గారి నివాసం ముందు ఇల్లీగల్ గా ధర్నాలు చేసి ఆయన భద్రతకే, మోడీ గారి భద్రతకే భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారే. మరి ఆయన ఒక ద్వంద్వ వైఖరి, కాంగ్రెస్ రాహుల్ గాంధీ అండ్ వాళ్ళ యొక్క నాయకుల ద్వంద్వ వైఖరి కూడా వాళ్ళ రోజు చెప్తాను నేను. ఒక నిమిషం చూడండి, ఇది యూపీఏ రీజైమ్ లో యూపీఏ గవర్నమెంట్ 2014 కంటే ముందు మనందరికీ తెలుసు కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ ఉందని దేశం మొత్తం. సో యూపీఏ గవర్నమెంట్ లో ఎన్నిసార్లు ప్రశ్న పత్రాలు లీక్ అయ్యానో ఇవాళ నేను మీకు చెప్తాను. 2006 సిబిఎస్ఈ 12వ తరగతి అకౌంటెన్సీ ప్రశ్న పత్రం లీక్, 2007 ఏఐఈఈ ప్రశ్న పత్రం లీక్, 2008 పలు రాష్ట్రాల్లో ప్రీ మెడికల్ టెస్ట్ ప్రశ్న పత్రాలు లీక్, 2011 హర్యానా బోర్డు 10వ తరగతి 12వ తరగతి ప్రశ్న పత్రాలు లీక్, 2012 ఎయిమ్స్ ప్రవేశ పరీక్షల అక్రమాల ఆరోపణలు, 2013 రాజస్థాన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ ప్రశ్న పత్రం లీక్, 2013 లో మళ్ళీ మహారాష్ట్ర హెచ్ఎస్సి పరీక్షల ప్రశ్న పత్రం లీక్. ఇంకా దాని తర్వాత ఇంకా ఇలాంటి చెప్పుకుంటూ పోతే కోకోలు. అంతెందుకు ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా చాలా ప్రశ్న పత్రాలు లీక్ అయితేనే ఉన్నాయి. మరి దాని మీద సోకాల్ రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడలేదు? అంటే నువ్వు సెలెక్టివ్ గా అవుట్ రీచ్ ఎందుకు చేస్తున్నావు? అంటే సెలెక్టివ్ గా ఎందుకు చేస్తారు? మీ గవర్నమెంట్స్ లో ఉన్న ప్రశ్న పత్రాలు లీకేజ్ గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు నువ్వు కేవలం ఇది ఒక్కటానే పట్టుకొని నువ్వు పొలిటికల్ మైలేజ్ కోసం చూస్తున్నారని నిజం కాదా ఇది? సో అందరూ జనాలు చూస్తున్నారు, ఇవాళ రోజు భారతీయులందరూ గమనిస్తున్నారు మీ యొక్క ద్వంద్వ వైఖరి. అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఇది ఎంత విడ్డూరం అంటే, ఆమ్ ఆద్మీ పార్టీ వారు మొన్న పంజాబ్ లో ఫార్మసీ ఎగ్జామ్ పెడితే దగ్గర ఆ ప్రశ్న పత్రాలు లీక్ అయినాయి అని క్లియర్ గా బయటకు వచ్చి ఆ విద్యార్థులు గొడవ చేస్తుంటే వాళ్ళని ఇదే పంజాబ్ పోలీస్ వారు, వాళ్ళ యొక్క ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ గవర్నమెంట్ ఉంటే ఆ పంజాబ్ పోలీస్ వారితో ఇష్టం వచ్చినట్టుగా కొట్టడం జరిగింది. అవన్నీ వీడియోలు కూడా బయటకు వచ్చాయి, నిన్నగా జరిగింది. సో వీళ్ళు ఎంత హిపోక్రిట్స్ అంటే, వీళ్ళ నాయకులు కేజ్రీవాల్ వీళ్ళందరూ బయటకు వచ్చి, సిసోడియా వీళ్ళందరూ వచ్చి మేము మాత్రం ఊరుకోము అలాంటి మా గవర్నమెంట్ లో జరుగుతాయని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ గవర్నమెంట్ లోనే మొన్ననే ఫార్మసీ ఎగ్జామ్ పత్రాలు ప్రశ్న పత్రాలు లీక్ అయితే స్టూడెంట్స్ ధర్నా చేస్తే సేమ్ ఇట్లనే అలా కొట్టడం జరిగింది పోలీసులతో. సో వాళ్ళు చేసే పనులు ఇవి. మనం మాత్రం ఈ యొక్క జంతర్ మంతర్ లో 20 రోజుల నుంచి వాళ్ళకి పర్మిషన్ లేకపోయినా కూడా వాళ్ళని శాంతియుతంగా వాళ్ళ ధర్నాలను చేసుకొని ఇచ్చాము. నిన్న వాళ్ళు పార్లమెంట్ పరిధిలో ప్లస్ పార్లమెంట్ మీద అటాక్ లాగా వాళ్ళు ఇల్లీగల్ గా వచ్చి పోలీసుల మీద, అందరు అక్కడ ఉన్న జనాల మీద వాళ్ళు అటాక్లు ఇస్తే ఈ ప్రొటెస్టర్స్ పేరులో ముసుగులో ఉన్న కొందరు యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ వాళ్ళు చేసిన పనికి
పోలీస్ వాళ్ళు లా అండ్ ఆర్డర్ ని వాళ్ళు కంట్రోల్ చేయాలి కాబట్టి వాళ్ళు అప్పుడు లాఠీ చార్జ్ చేయడం జరిగింది. సో దాన్ని పూర్తిగా వక్రీకరిస్తూ ఈ సోకాల్ ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, ఈ సిగ్గులేని రాజకీయ నిరుద్యోగులందరూ దాన్ని వక్రీకరించి ఏ విధంగా ఇదంతా పొలిటిసైజ్ చేయడానికి ట్రై చేసో దేశ ప్రజలందరూ చూశారు. నిజమైన నీట్ విద్యార్థులు, నిజమైన వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఎవరూ అక్కడ మాట్లాడలేదు. వీళ్ళందరికీ కావాల్సిన అక్కడ పొలిటికల్ మైలేజ్. అది వాళ్ళ రోజు 140 కోట్ల భారతీయులందరూ గమనించారు, చూశారు. సో ఫైనల్లీ నేను చెప్పేది ఒకటే, మిస్టర్ రాహుల్ గాంధీ అండ్ కో, మీరు ఇవాళ రోజు బంగ్లాదేశ్ మాదిరిగా షేక్ హసీనా ఇంటి మీద ఏ విధంగా అయితే ఇలాంటి అల్లర్లు సృష్టించి అక్కడ గవర్నమెంట్ పడేయడానికి గల అక్కడ శక్తులు ఎలా అయితే ఇతరత్ర వేరే దేశపు శక్తులు వాళ్ళకి సహకరించాయో, అదే మాదిరిగా ఇక్కడ ఇండియాలో కూడా ఇలాంటి పనులే చేద్దాము, ఇలాంటి చర్యలే చేద్దాము, ఇలాంటి డీప్ స్టేట్ కాన్స్పిరసీ థీరీలని మనము ఉపయోగించుకొని గవర్నమెంట్స్ ని పడేద్దాము ఈ శ్రీలంక అండ్ బంగ్లాదేశ్ మాదిరిగా అని చెప్పి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉంటే దయచేసి మానుకోండి. ఎందుకంటే ఇది మన నవ భారతదేశం, నవ యువ భారతదేశం. ఇక్కడ మీ యొక్క పప్పులు ఉడకవు. మా దేశపు జెన్జీ ఇవాళ రోజు విక్రమ్-1 అనే ఒక ప్రైవేట్ శాటిలైట్ ని ప్రైవేట్ ఆర్బిట్ లో లాంచ్ చేసిన వైనం మనం చూస్తున్నాం. నా దేశపు జెన్జీ ఇవాళ రోజు స్టార్ట్అప్ ఇండియా పేరు మీద ఎంతో మంది గొప్ప గొప్ప ఎంటర్ప్రినర్స్ బయటకు వస్తున్న వైనం మనం చూస్తున్నాం. నా దేశపు జెన్జీ ఇవాళ రోజు ప్రపంచపు పటంలో సూపర్ పవర్స్ చైనా అండ్ యుఎస్ఏ లాంటి వాటి జెన్జీతో పోటీ పడుతున్న స్పిరిట్ తో ముందుకెళ్తున్న దేశం జెన్జీ ఇవాళ రోజు. సో మా జెన్జీని నువ్వు ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్ బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకతో నువ్వు కంపేర్ చేసి వాళ్ళలాగా వీళ్ళని రెచ్చగొట్టి గవర్నమెంట్స్ పడేద్దామని పిచ్చి పిచ్చి ఆలోచన దయచేసి మానుకోండి. ఇది మన భారతదేశము, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ కాదు. సో గుర్తుపెట్టుకోండి రాహుల్ గాంధీ, నా దేశపు జెన్సీ చాలా బలంగా ఉంది. ఇలాంటి పిచ్చి పిచ్చి మీ ప్రయత్నాలన్నిటి తిప్పుకొట్టే సామర్థ్యం నా దేశపు జెన్సీకి ఉంది. సో ఖబర్దార్ రాహుల్ గాంధీ అండ్ కో. భారత్ మాతాకి జై, వందే మాతరం.